అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ హోమ్. సో నేను మీ ప్రియాని. ఇప్పుడు వచ్చేసాం లైబ్రరీకి. సో వీకెండ్ ఎక్కడికో బయటకు వెళ్తూ ఉంటాం, బట్ వీకెండ్ మధ్యలో కానీ లేకపోతే 2 weeks once అయినా ఖచ్చితంగా మేము లైబ్రరీకి వస్తాం. ఎందుకంటే మా వాడికి స్టోరీ బుక్స్ అలవాటు చేసాం. యుఎస్ వచ్చాక మంచి హ్యాబిట్ అయితే అలవాటు అవుతుంది. సో ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లలు వస్తారు, స్టోరీ టెల్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకరోజు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో మార్నింగ్ టైమ్సే అవుతుంది, సో అందుకనే కుదరట్లేదు. బట్ డెఫినెట్గా ఒకరోజు తీసుకెళ్తాను, మీకైతే క్లిప్పింగ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ తెలుసా, ఎన్ని బుక్స్ పెట్టినా ఆటోమేటిక్ స్కాన్ అయిపోతుంది. లైక్ ఏ బుక్ తీసుకుందాం అన్నీ అంటే నాకు ఆ సిస్టమ్ బాగా నచ్చింది, అసలు బాగుంది. అండ్ లైబ్రరీ నుంచి వచ్చేసాం, కొంచెం సేపు యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ, ప్లేయింగ్ ఏరియా అంతా. సో వాడు ఆడుకున్నాడు, బయటకు వచ్చేసాం. అండ్ ఇప్పుడు చిన్న పని ఉందని చెప్పేసి డాలర్ ట్రీకి అయితే వెళ్తున్నాం. సో డాలర్ ట్రీలో అన్ని డాలరే కదా అని అనుకుంటే తప్పే. డాలర్ ట్రీలో అన్ని $1, $3, $5 ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనం పిక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అవసరం లేనివా అని. సో డాలర్ ట్రీకి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళే ముందు క్లైమేట్ చూసారు కదా ఎంత సన్నీగా అనిపించిందో. కానీ అప్పుడు మేము వచ్చింది 7:30కి. బయటకు వచ్చేసరికి చూసారా ఎంత చీకటి అయిపోయిందో. జస్ట్ హాఫ్ అన్ అవర్లో క్లైమేట్ మొత్తం మారిపోతుంది. అప్పుడే కదా వెళ్తురుంది, ఇంతలోనే చీకట అని అనిపిస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా మావాడే కాదు, పిల్లలందరూ కూడా ఏ స్టోర్కి వెళ్ళినా ఏదో ఒక ఐటెం కొనుక్కొస్తారు. బట్ వీడు చూడండి ఈరోజు వీడియో తమ్నేల్లో చూసారు కదా, నేను ఆర్వి మూవింగ్ అని పెట్టాను. సో కిచెన్ అంతా కూడా నేను మొత్తం తీసేసాను. సో ఏమీ లేవు కబోర్డ్స్లో, మీకు అదే చూపిస్తున్నాను వీడియోలో. సో ఇదంతా ఎందుకు అంటే మేము ఎక్కడికి వెళ్ళట్లా, కిచెన్ నుంచి డైనింగ్కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో బట్ నాకు అన్నీ ఇలా మూవ్ చేసినప్పుడు నిజంగా ఇల్లు ఏదో ఖాళీ చేస్తున్నట్టు అనిపించింది. లేదంటే ఫస్ట్ టైం నేను యూఎస్ వచ్చినప్పుడు కిచెన్ సెటప్ చేసుకున్నప్పుడు ఖాళీగా ఉండి మళ్ళీ ఫ్రెష్గా సెటప్ చేసుకుంటాను కదా, అట్లా అనిపించింది అనమాట. వచ్చిన కొన్నాళ్ళలోనే ఇన్ని ఐటమ్స్ పేర్కొన్నాయా కిచెన్లో అనిపించింది. ఎందుకంటే యుఎస్కి వచ్చినప్పుడు నేను ఇండియా నుంచి ఏమీ ఎక్కువ కుక్వేర్ ఏం తేలేదు. నేను ముందు వీడియోస్లో చూపించాను నా కుక్వేర్ కలెక్షన్ అని చెప్పి. సో అవన్నీ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చాక చాలా ఐటమ్స్ తీసుకున్నాను, తెలియకుండానే కిచెన్ అంతా ఫిల్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్. సో దానికోసం తీసానమాట కిచెన్ని. అండ్ ఇది చూసారా, ఇంట్లో ఉండి ఆన్లైన్ షాపింగ్ ఎలా చేయొచ్చు అంటే వెబ్సైట్కి వెళ్తాం. బట్ నేనేం చేస్తానో తెలుసా, మా వారు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా నాకు వీడియో కాల్ చేస్తూ ఉంటారు. సో అలా నా ఆన్లైన్ షాపింగ్ అయితే ఒక రోజు కూర్చొని చేస్తూ ఉన్నాను. బేసిక్గా ఇండియాలో రెడ్ ఆనియన్స్ ఉంటాయి నాకు తెలిసి, బట్ ఇక్కడ రెడ్ ఆనియన్స్, ఎల్లో ఆనియన్స్, వైట్ ఆనియన్స్ అని ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈవెన్ టొమాటోస్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. అంటే లైక్ సిమిలర్, లైక్ నాటు, హైబ్రిడ్ అని ఇలాంటి వెరైటీసే ఉంటాయి. బట్ దానికి కూడా మా హస్బెండ్కి కన్ఫ్యూజన్. సో వీడియో కాల్కి వచ్చి నాకు అన్ని డీటెయిల్గా చూపించి ఇది తీసుకోనా అది తీసుకోనా అంటారనమాట. సో ఇప్పుడు వచ్చేసాను ఒక రెసిపీతో. యాక్చువల్లీ ఇది నేను గ్రాసరీ షాపింగ్ వీడియోలో చూపించాను, ఫిలడెల్ఫియా అని చెప్పి. సో అది ఇదే అనమాట. సో దీంతోనే మనం బేగల్స్ మీద ఎలా చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. సో బేగల్స్ ఫ్రెష్గా క్రాగర్లో మార్నింగ్ దొరుకుతాయి. సో అవి తీసుకొచ్చేసాను. ఓవెన్లో 355 degreesకి ప్రీహీట్ చేస్తున్నాను అనమాట. సో అలా ప్రీహీట్ చేసిన దాని మీద ఈ గార్డెన్ వెజిటేబుల్ ఫిలడెల్ఫియాని అప్లై చేయాలి. అంతే, హ్యాపీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఐటమ్స్ ట్రై చేయడంలో తప్పే లేదనుకోండి. అండ్ ఇది ఒత్తిగా తింటే నాకు స్పైస్ సరిపోలేదని నేను దాని మీద ఇటాలియన్ హర్బ్స్ స్ప్రింకిల్ చేసుకొని ఆరిగానో ఫ్లేక్స్ కానీ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు. నేను అలా చేసుకునే తిన్నానమాట. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడెప్పుడో నేను చెప్పలేదు కదా, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే అనమాట. సో వీకెండ్కి ముందు జరిగిన ఈ 3 రోజుల్లో అంతా చూపించేస్తున్నాను ఈ వీడియోలో. సో పెస్ట్ కంట్రోల్ యాక్చువల్లీ నాకు అలాగే వెన్స్డేనే జరిగింది. సో వాళ్ళు చేసిన ఒక 10 minutes హడావిడికి నేనైతే మొత్తం నా కిచెన్ అంతా ఖాళీ చేశాను. యాక్చువల్లీ నెససరీయే లేదు, వాళ్ళు జస్ట్ బయటే స్ప్రింకిల్ చేశారు. అది క్లియర్గా మెన్షన్ చేసుంటే మేము ఇంత హడావిడి చేసేవాళ్ళం కాదేమో. నేను ఇందు అయితే లిటరల్గా అన్నీ తీసేసాము.
సో యాక్చువల్లీ నేను దేవుడి గదిని నేను కబోర్డ్లోనే కదా, కిచెన్ కబోర్డ్లోనే పెట్టుకునేదాన్ని. సో వాళ్ళని అడిగి తీద్దామని అది ఒక్కటి ఉంచేసాను. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ అదైతే తీయలేదు. సో అట్లా జరిగిందనమాట. అండ్ ఇదంతా వచ్చేసి మా కమ్యూనిటీలో బ్యాక్ సైడ్ సో ఇట్లాంటి బ్రిడ్జెస్ ఇవన్నీ ఉండి చిన్న లేక్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పిల్లలందరూ ఆడుకోవడానికి అలా బయటకు వచ్చేసాము. అండ్ లాస్ట్ టైం వీడియోస్లో చూపించినప్పుడు ఇదే చెట్లకి వైట్ ఫ్లవర్స్తో ఫుల్ బ్లూమింగ్ అయిపోయి ఉంది కదా, ఇప్పుడు అవన్నీ పడిపోతాయి. సో మళ్ళీ గ్రీన్ లీవ్స్ వస్తాయి అండ్ మళ్ళీ ఫ్లవరింగ్ ఏదో వస్తుందంట. సో ఇవన్నీ నాకు కొత్త కదా, సో నేను చూస్తున్నాను, చెప్తున్నారు లైక్ ఇప్పుడు పోతాయి, మళ్ళీ గ్రీన్ లీవ్స్ వస్తాయి, మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయని. సో ఇట్ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ తెలుసా. అసలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఫోటోషూట్స్ చేసుకుంటాం ఇలాంటి ఫ్లవరింగ్ అంతా వచ్చినప్పుడు, బట్ మా కమ్యూనిటీలో మాకు వచ్చినప్పుడు మేము తీసుకోవడమే లేదు. ఎప్పటికప్పుడు వెళ్దాం మంచిగా రెడీ అయ్యి అని చెప్పి అనుకున్నాం, లేదు. సో అలా వాకింగ్ అయిపోయిన తర్వాత పటేల్ బ్రదర్స్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చానమాట. అండ్ బయట నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అయినా ఇంట్లోనే చేయాలని ఇలా ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇవన్నీ చేసుకుని హ్యాపీగా తినేసాం. అదండి వీడియో. అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.